కింగ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రసిద్ధ డాక్టర్ గారు టుంగ్ టాయ్ గారితో పరిచయ కార్యక్రమం. మీ సందేహాలు అడగాల్సిన ఫోన్ నెంబర్స్ కింద డిస్ప్లే అవుతున్నాయి, అడిగి తెలుసుకోవచ్చు. నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్తేనమ్మా, ప్రేక్షకులందరికీ నా నమస్కారం. ఇప్పుడు మీరు ఫిజిషియన్ కదా, అన్ని రకాల ప్రశ్నలకి సమాధానాలు ఇస్తారు కదా? అవునమ్మా. కాల్ వచ్చిందండి. తిమ్మాపురం నుండి తిక్కమ్మ గారు. చెప్పండి, పక్కనే డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి డాక్టర్ గారు. మరేమోనండి ఏమోనండి మర్చిపోయానండి. ఇప్పుడు గుర్తుకు రావాలంటే ఏం చేయాలండి? ఫోన్ పెట్టేసి గుర్తుకు తెచ్చుకోమ్మా. మరొక ఫోన్ కాలర్ లైన్లో ఉన్నారు. పుచ్చాపురం నుండి పుచ్చయ్య గారు లైన్లో ఉన్నారు. చెప్పండి పుచ్చయ్య గారు, పక్కనే డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి డాక్టర్ గారు, ఈ మధ్య నాకు కళ్ళు మచ్చక బారుతున్నాయండి. మరేమోనండి, నా ఏజ్ వాళ్ళందరికీ బాగానే ఉన్నాయండి. మీ ఏజ్ ఎంత అండి? నిన్ననేనండి 104 వెళ్ళి 105 వచ్చిందండి. ఎందుకు నాన్న తక్కువ చెప్పుకుంటున్నావు? 20 ఏళ్ళు 120 దాటిందని చెప్పు. ఆగరా, ఏజ్ ఎక్కువ చెప్పుకోకూడదు. నిన్ననేనండి 104 వెళ్ళి 105 వచ్చిందండి. నన్ను చేసుకోవడానికి వచ్చిన పెళ్లి కూతురు కళ్ళు బాగా కనబడితేనే చేసుకుంటాను అందండి. ముహూర్తాలు పెట్టుకున్నాక చూద్దాం. మరొక ఫోన్ కాలర్ లైన్లో ఉన్నారండి. చీపురూరు నుండి చిన్నయ్య గారు. అడగండి, పక్కనే డాక్టర్ గారు ఉన్నారు. అయ్యా, కాళ్ళు నొప్పి అయ్యా. రాత్రి కానీ నిద్ర వచ్చేస్తుంది, నిద్రపోతా. ఎప్పటి నుంచి ఈ జబ్బు నీకు? దాదాపు 30 ఏళ్ళ నుంచి అండి. రాత్రి ఏమో అందరూ టీవీ చూస్తారండి, మెరుగుగా ఉంటారంట, నేనేమో నిద్రపోతానంట. ఇంతకీ మీరు చేసే పని ఏమిటి? పొద్దుటే కూలీకి వెళ్ళిపోతానండి, సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి వస్తానండి. అలాగా, సరే. రాత్రిపూట కూలి ఎక్కడన్నా దొరుకుతుందేమో ట్రై చేసి చూడాయన. డాక్టర్ గారు, చిట్టిట్టి ఊరు నుండి చుట్టి గారు. చెప్పండి చుట్టి గారు, డాక్టర్ గారు పక్కనే ఉన్నారు. ఎవడి నీ పక్కనే ఉన్నారని మేము చూస్తూనే ఉన్నాం, మాకు తెలియదా ఏమిటి? టీవీలో చూస్తున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి డాక్టర్ గారు పక్కనే ఉన్నారు, డాక్టర్ గారు పక్కనే ఉన్నారు, డాక్టర్ గారు పక్కనే ఉన్నారు. నోహో తెగ వాగుతున్నావు. పక్కనే ఉన్నారు, మాకు కనబడుతున్నారుగా టీవీలోంచి. మేము డాక్టర్ గారితో కాకపోతే నీతో మాట్లాడడానికి చేస్తామా ఏమిటి? నీకెందుకు చేస్తామే? నమస్తే అండి డాక్టర్ గారు, నాకు చాలా కోపం అని అందరూ అంటుంటారు. నాకు అసలు కోపం ఉందా లేదా? ఒకవేళ ఉంటే అది ఎలా పోవాలో చెప్పండి. అమ్మా, మీరు కొంచెం కోపం తగ్గిన తర్వాత ఫోన్ చేయండి అమ్మా. తొందరగా కాలు వేరే కాలు కలిపేయమ్మా, ఆపేసా తొందరగా. అలాగేనండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. పిట్టాపురం నుండి పిట్టయ్య గారు. ఇప్పుడే మీరు ఏమండి, మరి ఇప్పుడు నేను మీరు పక్కన ఉన్నారని చెప్పాలా వద్దా? భయపడకమ్మా. భయపడకు, చెప్పడం దేనికి? సరేలే. పిట్టయ్య గారు, నేను వింటూనే ఉన్నానమ్మా. చెప్పడం దేనికమ్మా? నీకు నోరు నొప్పి టీవీ చూసే వాళ్ళందరికీ కనపడుతున్నారుగా, డాక్టర్ గారు నీ పక్కనే ఉన్నారు, ఇందాక నుంచి చూస్తున్నాను. సరే కానీ డాక్టర్ గారు మీ జుట్టు అంత నైస్గా ఎలా ఉందండి? ఏ నూనె వాడుతున్నారో చెప్పరు? సొంటర్లోకి వెళ్ళి ఎంతకంటే అందమైన విగ్గులు దొరుకుతాయండి, అవి కొనుక్కోండి. మరో కాలర్ వందనాపురం నుండి వంద గారు. చెప్పమ్మా. చెప్పమ్మా కాదు, చెప్పయ్యా అనాలి. సరే కానీ మీరు తెల్లగా ఇంత మెరిసిపోతున్నారు కదా, నేనేమో కాటుగా నిలబండి. నేను మీ రంగులోకి రావాలంటే ఏం చేయాలండి? నేను మేకప్ చేసేస్తే నాకంటే మీరే మెరుగైన కలర్లో కనపడతారండి. మరో కాలర్ అండి, సిన్నికాయపేట నుండి సిన్నయ్య గారు. చెప్పండి. మీరు అయ్యా మేకప్ యాడ్ తీసుకుంటారయ్యా? అమ్మా, నా పక్కన ఉన్న మీరెవరమ్మా? నేను లాయర్నమ్మా. వంతెన నిర్మాణాలు ఎలా కట్టాలి ఏమిటి అని అడగాలి కానీ ఏమో ప్రశ్నలు అడుగుతున్నారు ఏంటమ్మా? సార్ క్షమించండి ప్రేక్షకులారా, ఈ ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకి మా డాక్టర్ గారికి మతిపోయినట్టుంది. మళ్ళీ కలుద్దాం, బాయ్.